ఇష్టపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరికీ ఒకటే, ఆత్మకి సావు లేదు. ఉండాలి దేవుడి దగ్గర, లేకపోతే సైతానుతో యుగ యుగాలు కాలుతూ ఉండాలి. అది చాలా ఇబ్బందికరమే కాబట్టే యేసయ్య సిలువెక్కాడు. అది చాలా కష్టమైన పని కాబట్టే ఆయన సిలువలో ఆ ఏలాడుతుండగా, ఆ యొక్క మేకులు దించుతుండగా అసలు బాధను లెక్క చేయలేదండి. నాకన్నా ఎక్కువ బాధ భరిస్తున్నారయ్యా అక్కడ. ఆ వేదన చాలా వేదన, దెయ్యములను వణికిపోతున్నాయండి. మనిషి మారటం లేదు, సృష్టికర్తను తెలుసుకోవటం లేదు. మనకి దానికి కారణం మనమే. ఈరోజు మనం ఐక్యత లేకపోవటం, మనం ప్రార్థన చేయలేకపోవటం, మారు మనసు పొందకపోవటం. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఆయనను 3వ దినము లేపి 40 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 40 వచనం. దేవుడు ఆయనను 3వ దినమును లేపి ప్రజలందరికీ కాక దేవుడి చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా ఉన్న అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. శిష్యులు చెప్తున్నారు, కన్నవాటిని విన్నవాటిని చూడకుండా చెప్పకుండా ఉండలేమని. మాకు ప్రత్యక్షపరచబడ్డాడయ్యా. మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం, మా నోటితో మా చేతులు ఆయన తాకిని మేము విన్నాం. ఆయన వచ్చాడు, చేశాడు, చెప్పాడు, మనల్ని బాగా చూసుకున్నాడు, మనకి పురికొల్పించాడు. ఆయన బతికుండగా ఎన్నో పనులు చేశాడు, సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మరలా మాకు 3వ దినమును లేపిన తర్వాత ప్రత్యక్షపరుచుకున్నాడు. మనల్ని